ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. దీంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో ఆమె సమావేశమై ముందస్తు ఏర్పాటు చర్యలను సమీక్షిస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి 27, 28 మరియు 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మంత్రి అనితతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తుఫాను ప్రభావం అయితే తీవ్రంగా ఉండబోతుంది. సో దాని మీద ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి దగ్గర నుండి ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి పరిస్థితి? తీవ్రతరం అవుతుందని చెప్పి కూడా చాలా చోట్ల కూడా వింటూ ఉన్నాము. ప్రజలైతే ముందు కంగారు పడిపోతున్నారు, ఎక్కడ మునిగిపోతుంది ఏంటి అనేది. సో ఏంటి డీటెయిల్స్ ఏంటి? తుఫాను మేము చెప్పబోతున్నాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ప్రకృతి విపత్తు. సో మనం ఎదుర్కోవాలి. దానికి ఎదుర్కొనేదానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ తోని, కలెక్టర్స్ తోని, అదేవిధంగా అన్ని ప్రజాప్రతినిధుల్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రజలకి కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. హుదూద్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్ని ఎదుర్కొని వచ్చిన వ్యక్తి. అటువంటి సమయంలో కూడా 1 వీక్లోనే దాన్ని అంతటినీ రిజిస్టర్ చేసి అక్కడి నుంచి కదిలిన వ్యక్తి. బుడమేరు లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ప్రజలందరికీ కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్న వ్యక్తి ఉన్నారు. కాబట్టి మీరు ఆ విషయంలో ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన నెసిటీ లేదు. అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్గా ఉన్నాయి. అందరు ప్రజాప్రతినిధులు కూడా ఆన్ ఫీల్డ్ మీద ఉన్నారు. సో మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నా, సహకరించండి. సో ఎన్ని రోజులు ఉండబోతుంది? ఎప్పుడు తీరం దాటుతుంది? 27, 28, 29 అమ్మ, ఈ 3 రోజులు కొంచెం అలర్ట్గా ఉండాలి ప్రజలందరూ. 28 మాక్సిమం హిట్ ఇవ్వబోతుంది. కాబట్టి ఆ రోజు ఇంకొంచెం అలర్ట్గా ఉండి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఏ డిపార్ట్మెంట్స్? ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా ఎన్ని బృందాలు? ఎస్డీఆర్ఎఫ్ 13 టీమ్స్ ఉన్నాయి. వాటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వాటితో పాటు మిగతా స్టేట్స్ నుంచి కూడా కొంత టీమ్స్ ని కూడా డిప్లాయ్ చేసుకుంటున్నాం. సో ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎలా మానిటర్ చేస్తున్నారు? మన అంటే అప్డేట్స్ ఎలా? మీ ద్వారానే మీకు మేము ఇస్తూ ఉంటాము. మీరు కూడా ప్రజలకు చెప్తూ ఉండండి. ఎవరికి మీకు కూడా బాధ్యత ఉంది. సో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉపయోగించుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఎదుర్కోవాలనేది కూడా చిన్న చిన్న వీడియోస్ చేసి కూడా పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇప్పటికే తుఫాను మీద చాలా మంది కూడా కంగారు పడవద్దు, ఎటువంటి పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే కూడా లేదని కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అయితే ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు కూడా సీఎంతో సహా వంగలపూడి హోమ్ మినిస్టర్ అనిత కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా చాలా దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫేక్ ప్రచారాలను కూడా నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.